కాకినాడ ఓవర్ బ్రిడ్జ్ క్రింద శ్రీ బాలగణపతి యువజన సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 5వ రోజు స్వామివారి ఉత్సవ పందిరి వద్ద ఓం ఫౌండేషన్ ఇండియా చైర్మన్ మందపాటి ఉదయ భాస్కర్ రాజ్ సౌజన్యంతో చిన్నారులచే సామూహిక సరస్వతి పూజ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. అర్చకులు మురళీకృష్ణ శర్మ పర్యవేక్షణలో జరిగిన సరస్వతి పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పూజలో పాల్గొని చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు, పలకలు నిర్వాహకులు పంపిణీ చేశారు. కార్యక్రమ వివరాలను అర్చకులు మురళీకృష్ణ శర్మ, లోవరాజు వెల్లడించారు. ఉత్సవాలకు సహకరించిన భక్తులు మాజీ కార్పొరేటర్ గుజ్జు లక్ష్మణరావు దంపతులు, పసుపులెడ్డి జాబిలి, పసుపులెడ్డి గుణశ్రీ, వడ్లమూడి అనంతలక్ష్మి, లాస్య, మట్ల యశ్వంత్ కుమార్ సహకరించారు. ఈ కార్యక్రమంలో జీరహరి సాయి, గొరుసు లోవరాజు, సరగడ వెంకటరెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. అలాగే చాలామంది చాలా అన్ని రకాలుగా సహకరించారు. అలాగే ఈ విగ్రహం వచ్చిన దాతలు హాస్పిటల్ గారైన శ్రీ జిడ్డు లక్ష్మీబాబు గారు, అలాగే వారు కూడా వినాయక ఇచ్చి ఉన్నారు. కూడా తెలుగు సాయంత్రం కూడా ఈ దేవాలయం వద్ద, ఈ మండపం వద్ద అలాగే లక్ష్మీ గణపతి హోమములు మరియు అలాగే స్వామివారికి కూర్చోబడిన గుడి పూజా కార్యక్రమం, అలాగే చివరిలో ముందు సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉంటారు. మన్నాడు ఇప్పుడు కూడా ఈ పూజ అనంతరం అన్నప్రసాదం జరుగుతుంది. కావున విద్యార్థులు కూడా ఆ స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి ధరిస్తారని మనం అనుకుంటున్నాం. విగ్రహాన్ని ఫస్ట్ మా పూర్వీకులు, మా తాతలు, ముత్తాతలు, మా నాన్నగారు, తర్వాత మేము, తర్వాత జనరేషన్ వారు కూడా వచ్చి ఈ ఉత్సవాలని జాగ్రత్తగా జరిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ 46వ సంవత్సరం కూడా నాకు సహాయం అందించిన సగడ వెంకటరామారెడ్డి గారు, గుజ్జు లక్ష్మణరెడ్డి గారు, పసుపురెడ్డి శ్రీదేవి గారు, మట్టా పుష్ప గారు మరియు లాస్ట్ వచ్చేసి లాస్ట్ రోజు టాటర్ లైటింగ్ ఇచ్చారండి. లడ్డు 46 కేజీల లడ్డు శ్రీదేవి గారు ఇచ్చారు. వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి. మాకు అన్ని సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అన్నదాన నిమిత్తం కానీ ఏదైనా అన్ని రకాల మాకు సహాయం చేసే చాలా మంది, వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి.